తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన ఆదేశాలు అయితే జారీ చేశారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. రైతు బంధుపై కీలక నిర్ణయం. మెజారిటీ రైతులు అదే కోరుకుంటున్నారా? రైతు బంధు స్కీమ్ ప్రభుత్వం సీలింగ్ విధించనుందా? మెజారిటీ రైతులు అదే కోరుకుంటున్నారా? అర్హులైన పేదలకు మాత్రం వర్తింపజేసేలా ఆలోచిస్తుందా? భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర అప్పర్ మిడిల్ క్లాస్ మినహాయించాలనుకుందా? ప్రజాధనం వృధా అరికట్టాలని నిర్ణయానికి వచ్చిందా? రైతు భరోసా పథకం, దానికి అనుగుణంగా మార్పులు జరగనున్నాయి. వీటన్నిటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మౌలికంగా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. దీంతో ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో విపక్షాల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాల అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకునుంది. గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టింది. సాగు భూమి ఉన్న వారందరికీ వర్తింపజేసింది. భూస్వాములు, వ్యాపారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, లగ్జరీ కార్లు వాడే సంపన్నులు కూడా ఈ స్కీమ్ ఫలాలు అయితే అందుతున్నాయని చాలా కాలం రైతులు విమర్శలు అయితే ఉన్నాయి. సిపిఐ, బీజేపీ నేతలు సైతం సంపన్నులకు రైతు బంధు ఇవ్వడానికి తప్పుపట్టాయి. సాగులో లేని భూములకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం పైన అసంతృప్తిగా వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ నేతలకు ఈ విషయం తెలిసినా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ పవర్లోకి వచ్చిన తర్వాత సీలింగ్ విధించడంపై ఆలోచిస్తామని స్వయంగా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. ఇక ప్రజాధనాన్ని అర్థవంతంగా వాడేలా దుబారా అడ్డగోలు ఖర్చులను నివారించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు. నిస్సహాయకులకు సాయం అందించాలని, ప్రజాధనం దుర్వినియోగం కావద్దని నొక్కి చెప్పడంతో అర్థమవుతుందని ఆడడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతు బంధు స్కీమ్ పై ఏదైతే సీలింగ్ పైన చాలా మంది నుంచి రిక్వెస్ట్లు, ప్రతిపాదనలు వస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చర్చించి అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం రాగలుగుతుందన్నారు. గరిష్టంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు సాయాన్ని అందించాలనేది కూడా వేరు సెక్షన్ల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగానే నిర్ణయం తీసుకుందామని జరుగుతుందన్నారు. మరోవైపు ప్రజాధనాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రకంగా చూసింది. దీనిపైన అత్యంత త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్లో మాత్రం అందరికైతే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఇంకా ఎవరైనా సరే రైతు బంధు సంబంధించి ఏదైతే రైతు భరోసా మారుతుంది కాబట్టి ఒక మండలానికి 4 గ్రామాల చొప్పున అయితే అప్లికేషన్లు అయితే ఇస్తున్నారు. రైతు భరోసాకు అప్లికేషన్ చేసుకోకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి దయచేసి అప్లికేషన్లు అయితే చేసుకోండి. సో వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్